జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ చట్టాల ప్రకారం విదేశాల నుంచి సెకండ్ హ్యాండ్ వాహనాలను నేరుగా దిగుమతి చేసుకోవడం పైన నిషేధం అయితే ఉండాలి. అయితే కొన్ని అంతర్జాతీయ ముఠాలు భూటాను అలాగే నేపాల్ సరిహద్దు మార్గాలను ఉపయోగించుకొని లగ్జరీ కార్లను అలాగే లగ్జరీ ఎస్యూవీలను మన దేశంలోకి అక్రమంగా తీసుకొస్తున్నాయి. భూటాన్ ఆర్మీ లేదా రాయబార కార్యాలయాల వేలంపాటల్లో కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి రవాణా శాఖ అధికారుల సహకారంతో తప్పుడు వివరాలతో పరివాహన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయితే చేయిస్తున్నారు. ఇక్కడ పరివాహన్ సేవ అనేది భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి అధికారిక ఆన్లైన్ వెబ్సైటు. దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రాంతీయ రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రవాణా రంగానికి సంబంధించినటువంటి వివిధ సేవలను డిజిటల్ రూపంలో వేగంగా పొందడానికి ఈ పోర్టల్ అయితే సహాయపడుతుంది. దీంతో ఈ పరివాహన్ పోర్టల్లో తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించి ఈ లగ్జరీ కార్లను మన దేశంలోకి అయితే తీసుకొస్తున్నారు. తద్వారా కోట్ల రూపాయల కస్టమ్స్ సుంకం, రోడ్డు పన్నును ఎగవేస్తూ ఈ వాహనాలను మన భారతదేశంలోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. మీకు అర్థమయ్యే విధంగా ఇంకాస్త వివరంగా చెప్తా. కొత్త లగ్జరీ కార్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే వాటిపైన 100% నుంచి 250% వరకు కస్టమ్స్ డ్యూటీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అంటే 2 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఆ కారుకు 2 కోట్ల నుంచి 4.5 కోట్ల వరకు కస్టమ్స్ డ్యూటీ అయితే కట్టాల్సి ఉంటుంది. అంటే ఆ కారు మన దేశంలోకి వచ్చేసరికి 2 కోట్ల రూపాయలు కాస్త 4 కోట్ల నుంచి చెప్పాలంటే ఒక్కోసారి 6.5 కోట్ల రూపాయలు కూడా చేరుకుంటుంది. సరే, డబ్బుండే వాళ్ళకు ఇదేం పెద్ద సమస్య అయితే కాదు. నిజానికి మన దేశంలోనే అనేక లగ్జరీ కార్లను షోరూముల్లో అమ్ముతారు. కానీ మరింత లగ్జరీ కార్లు కావాలంటే మాత్రం ఖచ్చితంగా విదేశాల నుంచి అయితే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పాత లగ్జరీ కార్ల విషయానికి వద్దాం. భారతదేశ చట్టాల ప్రకారం విదేశాల నుంచి వాడేసినటువంటి లగ్జరీ కార్లను నేరుగా దిగుమతి చేసుకోవడం పైన కఠినమైన నిషేధం లేదా భారీ ఆంక్షలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక చిన్న లూప్ హోల్ అనేది ఉండాలి. అదేంటయ్యా అంటే భూటాను అలాగే నేపాల్ దేశాలు మన దేశానికి పొరుగునే ఉన్నటువంటి దేశాలు, అలాగే మనకు అత్యంత సన్నిహితమైనటువంటి దేశాలు కూడా. అందుకే ఈ 2 దేశాలలో రిజిస్ట్రేషన్ అయినటువంటి కార్లను మన దేశంలోకి అనుమతిస్తారు. అర్థమవుతుందా? చూడండి, అంటే ఎక్కడ కొంచెం సందు దొరికినా కూడా ఈ అక్రమార్కులు ఏ మాత్రం కూడా గ్యాప్ ఇవ్వడం లే. పైగా ఈ 2 దేశాలలో కస్టమ్స్ డ్యూటీ అనేది ఉండదు. అంటే ఇక స్మగ్లర్లకు పండగే. ఇక ఈ లూప్ హోల్ను ఉపయోగించుకొని భూటాన్ మాఫియా పెద్ద సంఖ్యలో ఈ లగ్జరీ వాహనాలను మొదటగా భూటాన్లో రిజిస్ట్రేషన్ చేయించి ఆ తరువాత వాటిని ఏ పన్నులు కూడా కట్టకుండా భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీలకు అమ్ముతారు. అయితే భూటాన్ మాఫియాకు ఈ వ్యవహారాన్నంతా కూడా నడిపే అంత సీన్ అయితే లేదు. వాళ్ళకి అంత దమ్ము అంత శక్తి రెండు కూడా లేవు. ఈ భూటాన్ మాఫియా వెనుకున్నటువంటి అసలు దొంగలు ప్రముఖ సినీ నటులైనటువంటి దుల్కర్ సల్మాన్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, వీళ్ళిద్దరూ కూడా దొంగలే. దీంతో వీళ్ళిద్దరి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఆ అవకాశం అనేది రానే వచ్చింది. ఈ దుల్కర్ సల్మాన్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్లు భూటాన్ మాఫియాతో కలిసి దాదాపుగా 200 లగ్జరీ కార్లను మన దేశంలోకి తీసుకొచ్చి ఇక్కడ సెలబ్రిటీలకు అమ్మినారంట. వీటిలో 2 ల్యాండ్ రోవర్ డిఫెండర్లు అలాగే టయోటా ల్యాండ్ క్రూజర్, నిసాన్ పెట్రోల్ వంటి 4 లగ్జరీ వాహనాలను ఈ దుల్కర్ సల్మాన్ తన దగ్గరే ఉంచుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి కేరళలో ఉన్నటువంటి కొచ్చి కస్టమ్స్ కమిషనరేట్ ఒక భారీ ఆపరేషన్ అయితే ప్రారంభించింది. అదే ఆపరేషన్ నుమ్కోర్. భూటాన్ అధికారిక భాష అయినటువంటి జోంఖాలో నుమ్కోర్ అంటే వాహనం అని చెప్పేసి అర్థం. అందుకే ఈ ఆపరేషన్కు ఆపరేషన్ నుమ్కోర్ అనేటటువంటి పేరు అయితే పెట్టారు. ఈ ఆపరేషన్లో భాగంగా కస్టమ్స్ అధికారులు కేరళ అంతటా కూడా సుమారుగా 30కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు అయితే నిర్వహించారు. ఈ క్రమంలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖ సినీ నటులైనటువంటి దుల్కర్ సల్మాన్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ల నివాసాల్లో కూడా సోదాలు అయితే జరిగినాయి. ఈ దాడుల్లో దుల్కర్ సల్మాన్కు చెందినటువంటి ల్యాండ్ రోవర్ డిఫెండర్ అలాగే టయోటా ల్యాండ్ క్రూజర్, నిసాన్ పెట్రోల్ వంటి 4 లగ్జరీ వాహనాలను అధికారులు అయితే సీజ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు కస్టమ్స్ అధికారులు కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో దాదాపుగా 50కి పైగా లగ్జరీ కార్లను స్వాధీనం అయితే చేసుకున్నారు. వీటి విలువ 100 కోట్లకు పైగా ఉంటుందంట. ఇక ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ సూత్రధారి అయినటువంటి
బిశ్వదీప్ దాస్, జైన్ మార్వా, వాషి యశ్తో పాటు అస్సాంలోని బోంగైగావ్ జిల్లా రవాణా అధికారి అయినటువంటి దీపక్ పటోవారి సహా పలువురు ప్రభుత్వ అధికారులను అలాగే ఏజెంట్లను కూడా అరెస్ట్ అయితే చేశారు. ఈ వ్యవహారంలో భారీగా హవాలా డబ్బు చేతులు మారినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సెంట్రల్ జిఎస్టీ విభాగాలు కూడా రంగంలోకి దిగినాయి. తరువాత కొచ్చిలోని కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు ఈ సినీ నటుడైనటువంటి దుల్కర్ సల్మాన్ను సుమారుగా 4 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించి అతని వాంగ్మూలాన్ని రికార్డ్ అయితే చేశారు. స్మగ్లింగ్ ముఠాలతో అతనికి ఉన్నటువంటి సంబంధాలు, కార్ల కొనుగోలుకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీల పత్రాలు అలాగే పేమెంట్ వివరాల ఆధారంగా ఈ విచారణ అంతా కూడా సాగిందంట. ఈ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దుల్కర్ సల్మాన్కు లింకు ఉన్నటువంటి 4 ఖరీదైన ఈ లగ్జరీ ఎస్యూవీ వాహనాలను కస్టమ్స్ అధికారులు వేరే సమయాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బహుశా మీరు కూడా చూసే ఉంటారు, ఈ దుల్కర్ సల్మాన్ నటించినటువంటి లక్కీ భాస్కర్ సినిమాలో కూడా ఈ లగ్జరీ కార్లను ఉపయోగించినట్లు అధికారులు అయితే గుర్తించారు. అంతేందుకు ఆ సినిమాలో కూడా బయట నుంచి లగ్జరీ కార్లు తెప్పించి ఏడేదో స్మగ్లింగ్ చేసి ఇదే విధంగా అమ్మినట్టు కూడా కొన్ని సీన్లు కూడా ఉన్నాయి ఆ లక్కీ భాస్కర్ సినిమాలో. బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఇక అసలు దొంగ అయినటువంటి పృథ్వీరాజ్ గురించి సమాచారం అయితే తెలియాల్సి ఉన్నది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఈ పృథ్వీరాజ్ సుకుమార్ ను ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టదు. మొత్తానికి అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. ఈయన ఆ లక్కీ భాస్కర్ సినిమాలో ఏదైతే చేశాడో రియల్ లైఫ్ లో కూడా అట్లా చేస్తే ఎట్టుంటుందో అని చెప్పేసి ఏదో ట్రైల్ చేసినట్టున్నాడు. మొత్తానికి అయితే దొరికిపోయినాడు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.